కృపను పోగొట్టుకుంటాం, కృపను కాళ్ళ తండుకుంటాం. పరిశుద్ధ లేఖనంలో ఎంతో మంది కృపను కోల్పోయిన బిడ్డలు మనం చూస్తున్నాం. కృప గురించినటువంటి అవగాహన లేక, కృప గురించినటువంటి విలువ తెలియక, ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పేసి కృప 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 అంటున్నావు. కానీ కృప గురించినటువంటి ఆలోచన, కృప గురించినటువంటి విచక్షణ, కృప గురించినటువంటి ఆ యొక్క విలువ నీకు తెలియదు కనుకనే కృపను పోగొట్టుకుంటున్నావు. కృపను ఎంతగానో కాలతనుకుంటున్నావు. దీని గురించి చెప్పాలంటే ఇది వివరించడం ఒక రోజులో ఏది పని కాదు. కృపను పోగొట్టుకున్నోడు ఏమయ్యాడు, కృపను కాపాడుకున్నోడు ఏమయ్యాడు, ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ మీద మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు వాళ్ళ ఇష్టం మేరకు ఒక రాజు మాకు కావాలి అని సమూయేలు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నీవు నడిపిస్తున్న నడిపింపు వద్దట, వీరికి ఒక నాయకుడు కావాలట, ఒక మనిషి నాయకత్వంలో మీరు వెళ్ళాలట అని దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయిన సమూయేలు ప్రార్థన చేయగా, ఆల్ రైట్ మిస్టర్ శామ్యూయల్, బాధపడద్దు, అట్లాగే వారు అనుకున్నట్లు వారికి ఇద్దాం అని ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు ఎవరు చెప్పండి గట్టిగా, ఎవరు? సౌలు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఇతని గురించి వివరించాల్సిన అవసరం లేదు, తెలుసు. దేవుని కృప ఈ వ్యక్తిని కోరుకున్నది. ఆజానుబాహుడు, అందమైన వాడు, మంచి ఆ వెంట్రుక బలం కలిగిన వాడు, చాలా సుందరుడు. ఈ వ్యక్తిని ఇశ్రాయేలులకు రాజుగా ఉంచాలని కృప ఆ వ్యక్తిని ఆవరించి, ఆ కృప ఆ వ్యక్తిపై నిలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తి కృపను కాపాడుకోవాలా, కృపను పోగొట్టుకోవాలా? చెప్పండి, కాపాడుకోవాలా? కృప విలువ నీకు తెలిస్తే కృపను కాపాడుకుంటావు. కృప విలువ నీకు తెలియలేదనుకో ఏం చేస్తావు? కృపను పోగొట్టుకుంటావు. బహుశా ఈ వ్యక్తికి తెలుసు లేదో నాకైతే తెలియదు, కానీ పోగొట్టుకున్నాడు కనుక ఈ వ్యక్తికి తెలియదు అని నేను అభిప్రాయపడుతున్నాను. అంతేగాని ఇది నేను చెప్పిందే రైట్ నేను అనలేదు. వినండి జాగ్రత్తగా. ఈ కృపను పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. ఎలా ఈ కృప ఒక మనిషిలో నుంచి దూరమైపోతుంది? ఇప్పుడు ఒక 100 రూపాయలు నీ కాడు ఉంటే ఇంకా దాని విలువ నీకు తెలుసు కాబట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు? జాగ్రత్త ఖర్చు పెట్టుకో. ఒక బంగారు నీ దగ్గర ఉన్నానుకో, ఏం చేస్తావు? దాని విలువ నీకు తెలుసు కాబట్టి ఏం చేస్తావు? లోపల రాకలు పెట్టి ఏం చేస్తావు? తాళం వేసేస్తావు. డబ్బు విలువ నీకు తెలుసు కాబట్టి డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటావు. బంగారు విలువ నీకు తెలుసు కాబట్టి బంగారును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటావు. ఓకే, ఇప్పుడు కృప విలువ నీకు తెలిస్తే కృపను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఈ రోజు ఎంతో మందిని చూస్తున్నాం, కృప విలువ తెలియదు కనుక, కృప యొక్క ఆధిక్యత తెలియదు కనుక ఈరోజు కృపకు దూరంగా ఉన్నారండి. ఇక లోకంలో పాడైపోతున్నారండి, పతనమైపోతున్నారండి, కృపకు దూరమైపోయారండి. పాపము విస్తరిస్తుందండి, పాపము అపరిమితమైందండి. పాపము విడిచని విడత కొనసాగుతున్న ఈ లోకంలో కృప అపరిమితముగా మనుషులకు తోడైందట. కొన్ని చెప్పలు కట్టి చేస్తారు.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. రోమా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఏమందుము కృప విస్తరింపవలనని నిలుచుందుమా? అట్లా రాదు. అదిగో నోటి పాపము విషయమై పాయింట్లోకి వెళ్ళు. పాపము అపరిమితముగా ఉన్నప్పుడు కృప కూడా, పాపము విస్తరిస్తున్నప్పుడు కృప అపరిమితముగా ఉంటును. సారీ 5వ అధ్యాయము లాస్ట్ చివరి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ 21 లాస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చివరిగా, పాపము ఎక్కడ విస్తరించెనో, ఏంటండి దొరకలేదా? పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప ఏమైంది? అపరిమితమైపోయింది. ఇప్పుడు పాపం ఎక్కడ విస్తరించింది? పాపము ఎక్కడ విస్తరించింది? లోకంలో పాపము పరవలు తొక్కుతుంది, విస్తరిస్తుంది, అపరిమితమైపోతుంది. చిన్న వ్యక్తి మొదలుకొని పెద్ద వ్యక్తి వరకు ప్రతి ఒక్కడు దేనిలో బంధించబడి ఉన్నాడు? పాపంలో బంధించబడిన ఈ వ్యక్తికి కృప ఈ లోకానికి వచ్చి బంధకాలు తెంచివేసి ఇక మనిషిని స్వతంత్రులుగా చేస్తే, మరలా మనిషి ఏమయ్యాడు? కృపను పోగొట్టుకొని, కృప యొక్క విలువ తెలియక, కృప యొక్క చేసినటువంటి ఆ త్యాగం తెలియక మరలా ఎక్కడ బంధించబడి ఉన్నాడు? పాపం అపరిమితంగా ఎక్కడ ఉంది అంటే ఈ లోకంలో. పాపముతో పాటు ఏమి విస్తరిస్తుంది? కృప విస్తరిస్తుంది. ఎందుకు? పాపములో ఉన్న నిన్ను కృప ఈడ్చుకొని సంఘంలోకి స్థాపించడానికి. పాపంలో బంధించబడిన నీ బంధకాలు, పాపంలో ఉన్నటువంటి నీ చేష్టలు, ఆ పాపంలో ఉంటే ఆ పాపము పరిపక్వమై ఒక రోజు మరణాన్ని కంటావు. పాపము అపవిత్రమై, పాపము అపరిమితమై మరణాన్ని కంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై ఏ కంటుంది? మరణాన్ని కంటుంది. చదివారు కదా యాకోబు పత్రికలో. దురాశ గర్భాన్ని ధరిస్తుందంట. దురాశ గర్భాన్ని ధరించి ఏ కన్నది? పాపాన్ని కన్నది. ఈ పాపము పరిపక్వమై, ఈ పాపానికి నెలలు నిండి, ఈ పాపానికి పీరియడ్స్ ఎక్కువైపోయి ఏ కన్నది? మరణాన్ని కంటుంది. ఎందుకు ఒక వ్యక్తి భయంకరంగా మరణానికి అప్పగించబడుతున్నాడు? కారణం ఏంటంటే వాడిలో ఉన్నటువంటి దుర్బుద్ధి, దురాశ. మన పెద్దలు అంటారు, దురాశ దుఃఖమునకు చేటు. ఒక వ్యక్తి ఎందుకయ్యా అర్థాంతరంగా తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడంటే కారణం దురాశ. ఈ దురాశ నీలోనికి ప్రవేశించి దురాశ ద్వారా అన్యాయమైనటువంటి సంపాదన, అక్రమమైన సంపాదనతో ఇది గర్భం ధరిస్తుంది. ఈ దురాశ నిన్ను పాపం చేపిస్తుంది. ఈ దురాశ నిన్ను అపవిత్రమైన పనులు చేపిస్తుంది. ఈ దురాశ నీకు అన్యాయమైన పనులు చేపిస్తుంది. ఈ పాపపు పనుల ద్వారా పాపం ఏమైంది అంటే మరణాన్ని కంటుంది. మరణించిపోతున్నాడు మనిషి.
మనిషి మరణించిపోవుట కృప యొక్క ఏర్పాటు కాదు కనుక మరణానికి లోనైనటువంటి నిన్ను ఈ కృప విస్తరించి అపరిమితమై ఆ బంధకాల్లోంచి తిరిగి నిన్ను విడిపించడానికి 24/7 నువ్వు ఏ అపవిత్రతలో పడకూడదని, ఏ శాపములో పడకూడదని, ఏ అపవిత్రతలో పడకూడదని, ఏ మలినము నీకు అంటకూడదని, ఏ దురాశను నీకు నువ్వు వెళ్ళకూడదని, ఏ దురాశ నీలోనికి ప్రవేశించి పాపాన్ని గర్భము కనకూడదని, ఆ పాపము గర్భము కని మళ్ళా నీవు మరణ పాలు కాకూడదని కృప అపరిమితమైపోయింది. ఈ కృప గురించి నీకు తెలియటం లేదు. ఈ కృప గురించి నీకు అర్థం కాలేదు. అందుకే ఇంకా దురాశ ఇంకా సంపాయ అన్యాయాలు చేసి అక్రమాలు చేసి ఈ కృప నీకు తెలియదు కాబట్టి దురాశ నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈ దురాశ ఏలుబడి చేయడం ద్వారా రెండవది నువ్వు చేసే పనులు ఏంటివి? పాపపు పనులు. నీలో దురాశ ఎప్పుడైతే, ఆ దురాశ అనే వేరు ఎప్పుడైతే నీలో మొలుస్తారో, ఈ దురాశ నీకు చూపించే పనులు ఏంటంటే పాపమైన పనులు. ఎందుకు? ఈ ఆశ మంచి ఆశ కాదు. ఇది ఉన్న నాతో తృప్తి పడేటువంటి ఆశ కాదు. ఇది దురాశ. ఈ దురాశ నేను పాపం సంబంధమైన పనులు చేపిస్తుంది. ఈ పాప సంబంధమైన పనులు నువ్వు చేస్తూ ఏమైతావయ్యా ఒకరోజు అంటే ఈ పాపము అపరిమితమై ఏం కంటావు? మరణాన్ని కంటావు. మరణిస్తావు. నీలో దురాశలు రాకూడదని, సంఘానికి వస్తున్న నీలో దురాశలు ఉండకూడదని, సంఘానికి వస్తున్న నీలో పాపపు చేదనేవి ఉండకూడదని కృప నేనేం చేస్తున్నాయి అంటే నిత్యము నేను ఆవరించి నేను నడిపిస్తుంది. కొన్ని చెప్పలుగా అందుకే భక్తులు అన్నారు, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేను యేసయ్యా. ఏమైంది? కృప లేని క్షణాన ఏమవుతావు? కృప కోల్పోతే దురాశ పాలవుతావు. ఈ దురాశ ఏం చేస్తుంది? పాపానికి ఇడ్చుకుపోతుంది, పాపపు పనులు చేపిస్తుంది, అన్యాయ పనులు చేపిస్తుంది, అక్రమైన పనులు చేపిస్తుంది. ఇలా అన్యాయమైన అక్రమైన పనులు చేస్తూ ఒకనొక రోజు ఏమవుతుందంటే ఆ పాపం వల్ల వచ్చిన జీతం నిన్ను మరణ పాలు చేస్తుంది, మరణానికి అప్పగిస్తుంది. అలా మరణించకూడదని దేవుని చిత్తం కాదు కనుక ఈ కృప విస్తరించింది. దీని విలువ నీకు తెలియదు. అందుకే ఇంకా లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడుతున్నావు నా ప్రియ సహోదరుడా. కృపను పక్కన పెట్టి కృపను సంపాదించుకోకుండా ఈ కృపను కోల్పోయి, ఈ కృపను దుఃఖపెడుతూ, ఈ కృపను బాధపెడుతూ నువ్వు ఏది సంపాదించినా దానిలో నీకు తృప్తి ఉండదు, తృప్తి కలిగి జీవించలేవు. కారణం నిన్ను మరణానికి అప్పగించకుండా, మరణపాలు కాకుండా ఈ కృప నీ వెంట తిరుగుతుంది. ఇక్కడ ఈ కృప తండ్రి కృపాశను కూర్చొని అక్కడ విజ్ఞాపన చేస్తుంది. కొన్ని చెప్పబడిగా చేస్తారు. దేవునికి మహిమ కలుగుడు కాక. చూడండి, ఈ కృప ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఎవరిని ఈ లోకానికి పంపించింది? పరిశుద్ధాత్మదేవుని. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి కృప యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. తండ్రి కృపాశను కూర్చొని నీ నిమిత్తము నా నిమిత్తము ఈ కృపను పోగొట్టుకోకూడదని, ఈ కృపకు నీవు దూరము కాకూడదని, ఈ కృపను పోగొట్టుకొని నువ్వు నాశనపాలు నరకాగ్నిగుండానికి వెళ్ళకూడదని, మరణపాలు కాకూడదని అక్కడ ఆ కృప నీ నిమిత్తం వేడుకుంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆమె ఇది నీకు అర్థం కావడం లేదు. అందుకే పడుతున్నావు లేస్తున్నావు. కృపను గురించి అవగాహన నీకు లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదేమైనా ఇప్పుడు కృపను ఒక వ్యక్తి కోల్పోయాడు. చేదైన మీరు నీళ్ళు ఉంచుకుంటే మొట్టమొదటిగా జరిగే అనర్థం ఏంటంటే కృపను పోగొట్టుకుంటావు. కృపకు యోగ్యత నువ్వు కోల్పోతావు.
ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు కృపా వ్యక్తిని కోరుకుని, కృపా వ్యక్తిని ఎన్నుకొని, అర్హత లేని ఆ వ్యక్తిని కృప అర్హునిగా చేసి, కృప అనగా అర్థం అర్హత లేని మనిషిని అర్హుడిగా చేసి నిలబెట్టేదే కృప. ఆమె యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా చేసి నిలబెట్టేదే కృప. ఈరోజు ఇక్కడ నిలబడే భాగ్యం మనకు ఉందంటావా? దేన్ని బట్టి నిలబడుతున్నాను? ఈ కృపా సన్నిధికి నేనైనా నువ్వైనా లైవ్లో ఉన్న బిడ్డలైనా ఎవరి ఇక్కడ దాకా తీసుకొచ్చారట? ఇక్కడ దాకా ఏం తీసుకొచ్చింది? కృప. ఈ కృపను బట్టే మనం నిలిచి ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో అది కేవలం నా దేవుని కృప. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కృప. ఇప్పుడు అర్హత యోగ్యత లేని ఈ సౌలును ఒక రాజుగా పట్టాభిషేకం చేస్తే ఈ వ్యక్తి ఏం చేయాలి? అయ్యో, నిజంగా కృపను గురించిన అవగాహన కలిగిన వాడైతే, కృపను గురించినటువంటి విలువ తెలిసిన వాడైతే ఆ ఆధిక్యతను పోగొట్టుకోడు, ఆ విలువను పోగొట్టుకోడు. ఈరోజు చాలా మంది సంఘంలో ఉన్న బిడ్డలు, సంఘంలో దేవుడు నిన్ను ఒక కృపకు యోగ్యునిగా చేసి, ఒక కృపకు అర్హునిగా చేసి సంఘంలో ఒక బాధ్యతని అప్పగిస్తే, ఒక పరిచర్య ధర్మాన్ని అప్పగిస్తే దాని విలువ నీకు తెలియక, ఆ కృప నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నీకు తెలియక కోల్పోతున్నారు చాలా. ఎందుకంటే కృపలో ఉన్నటువంటి ఆ దీవెన నీకు తెలియదు. ఆ కృపను పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఈ కృప నిన్ను నన్ను ఎప్పుడు ఏ సమయాన హెచ్చిస్తాడో, బలిష్టమైన ఆయన కృప కలిగిన చేతుల కింద నీవు దీన మనసు కలిగి హెచ్చించేంత వరకు ఖచ్చితంగా ఈ కృప నీకు తోడుగా ఉంటుంది. తగిన సమయం వచ్చినప్పుడు ఈ కృపని అంచెలంచెలుగా హెచ్చిస్తాను. ఇక్కడ చెప్పకుండా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ వర్ధిల్లే తత్వం ఎవడు ఆపలేడు. కానీ చాలా మందికి కృప గురించినటువంటి అవగాహన లేక ఇదిగో ఈ సౌలులాగా కృపను పోగొట్టుకున్నారు, ఈ యేషాబులాగా కృపను పోగొట్టుకున్నారు. ఎంత దరిద్రం! కృపను పోగొట్టుకున్నాడు, ఏమయ్యాడు చూద్దాం. మీకు అన్ని తెలుసు కనుక నేను రెఫరెన్స్ ఏం చూపెట్టినా మీకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా మాట్లాడతా. టైం అయింది. ఈ కృప విలువ సౌలుకు తెలియక కృపను పోగొట్టుకున్నాడు. ఇంతకు కృప ఎట్ట వెళ్తాదన్న ఒక మనిషిలో నుంచి, ఒక మనిషి కృప ఏ విధంగా పోగొట్టుకుంటాడు నేనండి చెప్పదు. తనలో చేదైన వేరు మొలిచిన సంగతి తనకు తెలియదు. పైగా అభిషేకించబడిన దేవుడు కోరుకున్న వ్యక్తి, ఇశ్రాయేలుకు రాజుగా ఉండాల్సిన వ్యక్తి, తైలపు కొమ్ముతో అభిషేక తైలముతో అభిషేకించబడిన వ్యక్తి, ఇన్ని రకాలుగా చేయబడిన వ్యక్తి, మరి తనలో ఈ చేదైన వేరు మొలుస్తుంది అన్న విషయాన్ని గ్రహించలేక కృపను పోగొట్టుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి సౌలు గురించి. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఎలా వెళ్తాదయ్యా కృప అంటే చేదైన వేరు. అందుకే నేను చెప్పేది, దేవుడితో నడుస్తున్నావు అని చెప్తున్నావు, పొద్దుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నావు, బైబిల్ చదువుతున్నానని చెప్తున్నావు, పెద్ద సంఘానికి వెళ్తున్నాను అని చెప్తున్నావు, నా కాపరి ఇటోడు అటోడు అని చెప్తున్నావు, నేను దక్షిణ భాగాలు అర్పణలు స్పాన్సర్ చేస్తున్నా అంటున్నావు. మంచిదే, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీలో చేదైన వేరు మొలుస్తున్నటువంటి ఇంగిత జ్ఞానము లేకుండా నువ్వు భక్తి చెయ్యొద్దు అని చెప్తున్నా. ఆమె హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని చేత
చేత నిర్మించబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. కానీ చేదైన వేరు తనలో మొలిచిందన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయాడు, తెలుసుకోలేదు, మొలిచేశాడు. ఇప్పుడు నెంబర్ 2, చేదైన వేరు మొలిసిన వెంటనే కృప ఎట్లా దూరమైందయ్యా అంటే, దేవుని మాట ఏదైతే దైవ సేవకుడు తీసుకొని చెబుతాడో ఆ సేవకుని మాట ఎప్పుడైతే నువ్వు వినవో ఆ మరుక్షణము కృప నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. సైనికులుగా సపడబడ్డ ప్రభు నామాన్ని గణపరచండి. సంఘానికి వెళ్తున్న నీలో తెలియాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, చేదైన వేరు నాలో ఏది మొలవకుండా నేను జాగ్రత్త పడాలి. కింద అవరే సందేది నా ముఖం చూస్తాడు. ఆల్రెడీ నిన్న చదివించాను కదా మూలవాక్యం. సంఘానికి వస్తున్న బిడ్డలు ఏ రకంగా జాగ్రత్త పడమంటున్నాడు పౌలు? ఆ చేదైన వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి. లేదా మాట మళ్ళీ సంఘానికి వెళ్తున్న నీలో మొట్టమొదటి నీకు ఉండాల్సిన విశిష్ట జ్ఞానం ఏంటంటే, చేదైన వేరు ఎక్కడ నాలో మొలవటానికి వేలు లేకుండా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. గొడ్డు చప్పట్లు కట్టేసరికి సంఘానికి వచ్చి మళ్ళీ చేదైన పనులు, సంఘానికి వచ్చి మళ్ళీ లోక సంబంధమైన పనులు, సంఘంలో ఉంటూ ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ చేదు నీలో మొలిచిందనుకో, చెప్పండి, ఎక్కడ ప్లాస్టర్ అయితే అవుతలేదు. లైవ్ లో ఉన్న బిడ్డలు అందరికి వెళ్తున్నావా? ఒక దైవ సేవకునికి అప్పగించబడ్డావా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త, నీలోనికి చేదని వేరు మొలవకుండా నువ్వు జాగ్రత్త పడాలి. సంఘము పాడు చేయడానికి దుష్టుడు ఎన్నో రకాలుగా మనుషులు వాడుకొని చేదును నీకు పరిచయం చేస్తాడు. చేదు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దు. ఇది ఆత్మీయుడు కదా, ఇది ఆత్మీయురాలి కదా, ప్రైస్తురాడని మాటలు కలిపి మరుసటి రోజు ఫోన్ నెంబర్ తీసుకొని వద్దు. మీ పరిధిలో మీరు ఉండండి, హద్దులు మీరి ప్రవర్తించొద్దు. నా పిల్లలే కదా, ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకుని ఆత్మీయంగా బలపడతాలే, తప్పేముంది అనుకున్నా. అన్ని రకాలుగా దెబ్బలు తిన్నని కనుక ఈ మాటలు చెప్తున్నా. బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ పరిధిలో మీరు ఉండండి, మీకు అప్పగించిన దానిలో జాగ్రత్తగా ఉండండి. ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయొద్దు. సంఘ బిడ్డలు, లైవ్ లో ఉన్న బిడ్డలు, ఈ చేదు పరిచయం అయితే సంఘానికి వెళ్తున్న నీలో నాలో మొట్టమొదటిగా జాగ్రత్త పడవలసిన విషయం, చేదు రానివద్దు. చేదు మనుషులతో సాంగత్యము చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం జరిగిందయ్యా? ఈ చేదు సౌలు జీవితంలోనికి ఎంటర్ అయిన విషయమే తెలియదు. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ చేదు తనలో మొలిచిందో ఆ మరుక్షణము దైవ సేవకుడు చెప్పిన మాట వదిలేశాడు. ఏం చెప్పాడు? ఎందుకు సౌలు కృప వదిలిపెట్టి వెళ్ళింది? ఏం చెప్పాడు?
ఏం చెప్పాడండి? ఎన్నోసార్లు ఈ మాట చదివారు కదా. ఎందుకు సింహాసనం, ఎందుకు రాజ్యం? అభిషేకించబడిన సౌలు, ఏర్పరచబడినటువంటి సౌలు చేతిలో నుంచి మరొకరి చేతిలోనికి వెళ్ళింది. నెంబర్ 1, చేదైన వేరు మొలిసిందన్న విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడలేకపోయాడు. నెంబర్ 2, దేవుని వాక్కుని తీసుకుని వచ్చిన దైవ సేవకుని మాటను ఏం చేశాడు? వినలేదు. ఏం చేశాడో తెలుసా? అందరూ సౌలు గురించి చెప్పే మాట ఏంటంటే, అమాయకులను చంపిరమ్మన్నాడు, ఎవరిని వదిలిపెట్టదన్నాడు. కాదు, అంతకు ముందు ఇంకొక సంఘటన జరిగింది. హల్లెలూయా. అంతకు ముందు ఇంకొక సందర్భం జరిగింది. నువ్వు వెళ్ళిన తర్వాత మా కోసం ఒకడు వచ్చి నేను వచ్చి బలి అర్పిస్తాను అని సమయంలో చెప్తే, మనాడు వెళ్తూ వెళ్తూ దైవ సేవకుడు రాక ఆలస్యమైతే ఇంకా ఈడే పెద్ద దైవ సేవకుడు అయిపోయి మనం కూడా చాలా మంది చేస్తుంటాం. లేదన్నా నీకోసం చాన్సేపై చూసి వెయిట్ చేసినాం, రాకుండా ఇప్పుడే హల్లెలూయా ఇప్పుడే స్టార్ట్ చేశామన్నా. ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అన్నా హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితిలో ఉందన్నా అని చెప్తే, ఎంతైనా ఆత్మీయులు కదని చెప్పేసి హఠాత్తుగా బాగా ఆకలితో ఉన్నా, మందిరం దగ్గర ఉన్నా, నేను వస్తున్నాను అని చెప్పాను. ఇక నుంచి బయలుదేరినాను. హాస్పిటల్లో నుంచి తిరిగి నేను వెళ్తున్నామన్నా అని కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి కరెక్ట్ నూనెపల్లి బ్రిడ్జ్ కిందికి వెళ్ళి నేను ఫోన్ చేశాను, అరే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారన్నా. వచ్చేసావా? ఇప్పుడే బయలుదేరావన్నా? ఇంటికి వచ్చేసాను. ఏమన్నా అటువంటి వాళ్ళు, వారి పరిస్థితి ఏంటి? ఫోన్ చేశాడు, ఆ పరిస్థితి చూడలేక తిరిగి వచ్చాను. సరే మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు అన్న మేము బయలుదేరుతున్నాం, రాకుండా మనలే వద్దులేనని చెప్పాలి కదా. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట అది. సౌలు ఆత్మల వల్ల సమయంలో చెప్పాడు, నేను వస్తాను, నేను వచ్చేంత వరకు వెయిట్ చేయి. కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు, సమయం వచ్చిన వాళ్ళు చెప్తాను. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులను కావాలనే లేట్ చేస్తాను. ఎందుకు? నీ భక్తి ఎంతో తెలుసుకోవడానికి. చెప్పిన మాట ఎంత మటుకు నువ్వు నెరవేరుస్తున్నావో, తూచ తప్పకుండా ఉన్నావో, దేవుని యందు భయభక్తులు ఎంత నీకుందో, సేవకుని మాట ఎంత విలువిస్తున్నావో కొన్ని సార్లు చెక్ చేయడానికి మీరు చెప్పిన దానికి ఆలస్యంగానే బయలుదేరుతారు. తెలియదు ఎవరికి? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎవరు ఉన్నారా? అలాంటి వాడు ఇక్కడ ఎవరైనా లైవ్ లో ఉన్న బిడ్డలు నిజంగా దేవుని యందు భయభక్తులు నీకు ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు నీకు ఉంటే ఈ సేవకుని మాటను ఎందుకు వింటున్నావు? నువ్వు ఏ కాపరికి అప్పగించబడ్డావో, ఏ నాయకత్వంలో నీవు ఉన్నావో, ఏ సంఘంలో స్థాపించబడ్డావో, ఏ సంఘంలో దేవుడిని స్థిరపరుచుకున్నాడో, నీ కాపరి మాటకు విలువ ఇచ్చి ఆ కాపరి యొక్క నడిపింపులో చావు నిన్నో సంఘాన్ని కాపరిని వేరు చేసేంత వరకు
నువ్వు నిలవగలిగితే కృప నిన్ను విడిచిపెట్టి పోక నీకు తోడై నడిపిస్తుంది. కొన్ని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడండి ఈ జనరేషన్లో కృప అపరిమితంగా విస్తరించిన ఈ జనరేషన్లో ఎక్కడ అలాంటి వారు? అందుకే మనం ప్రార్థన చేసేది ఏమని? కృప ఏర్పాట్లో ఉన్న బిడ్డలు రావాలి. కృప ఏర్పాట్లో ఉన్న బిడ్డలు రావాలి. ఆ సిస్టమ్ దగ్గరైనా, ఆ మ్యూజిక్ ప్లే చేసేటైనా, ఎవరైనా పరిచయం చేసిన కృప ఏర్పాట్లో ఉన్న బిడ్డలు రావాలి. త్వరలో రాబోతున్నారు. ఇక ఆమె దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో కొంచెం ఒకవా ఏదైనా పని అప్పగించే బ్యాచ్లు, గ్రూపిజం ఎక్కడ? సంఘంలో. సంఘంలో సనుగుళ్ళు, సంఘంలో కొనుగుళ్ళు. సంఘంగా కూడుకున్నప్పుడు ఎలా ఉండమన్నాడు పరిశుద్ధ లేఖనం ఏమని సెలవిస్తుంది? సంఘంలో కూడుకున్నప్పుడు నీ వ్యక్తిత్వ స్వభావం ఎలా ఉంది? ఇంతకు కృపను పొందిన దానివేనా? కృపను పొందిన వాడివేనా? కృపను పొందిన వారి యొక్క విధానం, కృపను పొందిన యొక్క శ్రీ విధానం నీకు తెలియదు. నేను కాల్చేటువంటి మాకు తెలుస్తుంది. నేను కృప నడిపిస్తుందో మరొకటి ఏది నడిపిస్తుందో. సౌలు ఆ మాట చెప్పి సౌలు పంపిస్తే సమయం రాక ఆలస్యమైందని చెప్పి ఏం చేశాడు? యాజకుడు చేయాల్సినటువంటి, దైవ సేవకుడు చేయాల్సినటువంటి పని మనడు చేసేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీరు పరిచయం చేసి పెడితే చెప్పే ఆ పరిధిలో చెప్పిన మటుకు నుంచి ఇక్కడ 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 జాగ్రత్త. అందుకే ఒక పసిపిల్లుడికి అప్పగించాను. ఎందుకంటే ఒక దౌర్భాగ్యుడు దేవుని మోసం చేసే కాక ఆయన మోసపోలేను, నేను మోసపోయాను. దేవుడు చెప్తున్న వినకుండా ఒక మనిషిని దేవుడి కంటే అపరిమితంగా ప్రేమించి అలా నమ్మించి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలంలో చెయ్యకూడనటువంటి ఆ పనులు ఒకరికి అప్పగిస్తే జరిగిన ఆర్తి అని ఒక పసిపిల్లో వాళ్ళు మాత్రమే ఇక్కడికి ఎక్కించి కొన్ని పనులు అప్పగించి తాత్కాలికమే. ఎవరికి పరిపూర్ణంగా ఏది చెప్పలేదు ఇక్కడ. తాత్కాలిక టెంపరీ అంతా. దైవ సేవకుడు చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు? రాక ఆలస్యమైందని వచ్చే ప్రయాణంలో దైవ సేవకుడికి ఎన్ని పనులు? ఏ కుటుంబాన్ని దర్శించాడో, ఎందుకు ఆలస్యం చేశాడో ఇది అర్థం కాలేదు సౌలుకి. అతనికి అర్థమైంది ఏంటి? చెప్పిన టయానికి రాలేదు. దైవ సేవకుడు అయితే మాట తప్పొచ్చునా మనం అనేమాట. నిజంగా దైవ సేవకుడు మనకి చెప్పాడే మాట మీద నిలబడండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాకేమో బల్ల బుద్ధి చెప్తాడే. ఆయన మాట తప్పొచ్చునా ఉంటాను. లాంటి పైకి మనల్లో సేవకుని దగ్గర ఆ తప్పులు లక్కలని ఈ దయ్యాలు వచ్చింది ఉండిపోయినాడు ఇంతకు ముందు. మళ్ళీ ఏ దయ్యాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నా. కొన్ని దయ్యాలు ఉండిపోయినాయి. అవి దురాత్మలు కాబట్టి ఇక్కడ ఉండకుండా దొప్పేసిన దేవుడు. ఆ స్వభావం నీలో ఉంటే ఉండలేవు. సేవకుల్లో తప్పులు ఎత్త పెట్టాలని, సేవకులలో తప్పులు కనిపెట్టాలని ఆ స్వభావం జాగ్రత్త, మంచిది కాదు. అసలు కృప గురించి నీకు తెలిస్తే కదా సేవకురా నేను ఏ విధంగా చూసుకోవాలో తెలిసేది. ఆత్మీయ తల్లిదండ్రులు లేని ఆ బాధ, కడుపు మంట నాకు తెలుసు. ఆత్మీయతను నడిపించేవారు లేదని, ఒక ఆత్మీయ నాయకుడిని నేను కలిగి ఉండలేదని ఆ బాధ ఏంటో, ఆ కడుపు కోత ఏంటో నాకు తెలుసని విషయం సేవ చేయడానికి ఇక్కడ నేను పిలవడలేదు.
కాపరి లేని సేవ జరగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. టైం అనేది సెట్ చేయదు. పైన లెఫ్ట్ అనేది మీడియం, లాస్ట్ది మీడియం, మెయిన్ వేరే కొంచెం. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాను కదా, కృప గురించి చెప్పాలంటే అది వర్ణింప సఖ్యము కానిది. ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ ప్రభు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారమా తెలియదు, కానీ కృప గురించి కొన్ని మాటలు చెప్పి సంఘము వృద్ధి అయిన తర్వాత ఈ చేదనే వేరు ఇంకా చాలా అవసరం వచ్చేటోళ్ళు ఉన్నారు కనుక వచ్చే నెక్స్ట్ అభివృద్ధి అయినప్పుడు మిగతా పంచుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కృప గురించి మీకు బోధిస్తాం. కొన్ని క్లుప్తమైన మాటలే, ఎక్కువ లేదు. సౌలు అంటున్నాడు, దైవ సేవకుడు పలానా టైంకి వస్తానన్నాడు. టైంకి రావాలి కదా. 10 మందికి బోధించబడే టైం పంచివాడు, లేకపోతే ఎలా? అరే, నువ్వు కృప పొందిన వాడివైతే నీ దైవ సేవకుని యొక్క విధి విధానాలు నీవు తెలుసుకుంటావు. అభిషేకం పొందావు, దేవుని చేత నిర్ణయించబడ్డావు, కృప కోరుకున్నది. కానీ చేదైన వేరు నీకు తెలియకుండానే నీలో మలిచి ఈ మూడింటికి నేను దూరం చేసేసింది. నువ్వు నిజంగా కృపను పొందిన వాడివైతే చేదైన వేరు నీలోనికి రాకుండా జాగ్రత్త పడతావు. నువ్వు నిజంగా కృపను పొందిన దానివి పొందిన వాడివైతే దైవ సేవకులను నువ్వు అర్థం చేసుకుంటావు, కానీ అపార్థం చేసుకో. నిజంగా నువ్వు కృపను పొందిన వాడివైతే సంఘంలో కృప నేను ఏ పనికి నియమించిందో తగిన సమయం వరకు చావు నిన్ను సంఘాన్ని సేవకుని ఎడబాటు చేసేంత వరకు ఆ పరిచర్యలో నుంచి నువ్వు తొలగిపోవు. ఆమె 3 పాయింట్లు గుర్తున్నాయా? రైట్. దైవజనులు ఏసన్న గారు కాటరవి, అయ్యే అన్న చనిపోయినాడు, నాకేం పని అని అనుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నాడు అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కృప పొందిన వాడివి, కృప పొందిన దానివైతే సంఘములో ఆ కృప నిన్ను ఏ పనికి నియమించిందో, ఏ పనికి ఆ కృప నిన్ను వారసురాలుగా అర్హునిగా చేసిందో చావు నిన్ను ఎడబాటు చేసేంత వరకు ఆ పరిచర్యలో నుంచి నీ ప్రాణం పోవాలి తప్ప, నీ ప్రాణం పోవాలి తప్ప, ఒకవేళ
ప్రాణం పోయినా నా సంతతి మాత్రము ఈ పరిచర్యలో తరతరాలు ఉండాలని ఆశ నీకుంటే ఖచ్చితంగా నీ పిల్లలు వాడుకుంటారు. కృప యొక్క విలువ, కృప యొక్క ధన్యత తెలియదు. We don't know about the grace. కృప గురించి మనకు అవగాహన లేదు. ఇదిగో ఈ సౌలాగా సేవకుడు తప్పులు చెప్తున్నాడు. ఏ పాయింట్ లో ఏ తప్పులు చూద్దామా, ఏ మాటల్లో ఏ తప్పు చూద్దామా, ఏ నడవడికలో ఏ ప్రవర్తనలో ఏ తప్పులు ఎత్తి పట్టుకుందామా. చేదు స్వభావం ఇది. చేదైన దానిలో చేదైన వాడిలో ఉండే స్వభావం ఇది. ఉన్నారా మన మధ్యలో ఎవరైనా అలాంటి వారు? లైవ్ లో ఉన్న బిడ్డలు నీ దైవ సేవకుని తప్పులు ఎత్తి చూపాలని సంఘానికి వెళ్తున్నావా? ఉన్నారన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తున్న దినాల్లోనే మూమంటాకల్లా ఆయన దగ్గరికి పోవడం, ఆయన చేసిన తప్పులు పడతారు. విశ్రాంతి దినాన్ని ఎవడైనా స్వస్థపరిస్తే ఈరోజు విశ్రాంతి దినం కదా, అరే చేనులో పడిపోతూ ఉపవాసం ఉంటే వెన్నులు తులుస్తుంటే, అరే ఈరోజు నీ శిష్యులు ఉపవాసం వెన్నులు తులిచి తింటున్నారే. ప్రతి దాంట్లో తప్పులు ఎత్తేవారు, చేదైన స్వభావం కలిగిన వారు. నువ్వు వెళ్ళే సంఘం, నేను నడిపిస్తున్న కాపరి విలువ నీకు తెలుసా? కాపరి విలువ ఎరిగిన దానివేనా, ఎరిగిన వాడివేనా? నిన్ను గురించి లెక్క అప్పగించే బాధ్యత కాపరి పైన ఉంది కనుక ఆ కాపరికి విధేయత కలిగి విధేయుడై ఉండాలని నేను నా కుటుంబము ఆ కాపరి చేతిలో నడిపించబడాలని. కృప నిన్ను ఆ రకంగా నడిపిస్తుందా? కృప ఏనాడని నీతో ఆ విధంగా మాట్లాడుతుందా? సౌలు మాట్లాడుతున్న మాట తప్పిన సమయంలో వస్తానన్నాడు, రాలేదు. ఇంక వాడి కోసం నేనేం చూడాలా? అదిగో పోయినసారి కొన్ని దయాలు, ఒక మంచి దయం శుక్రవారం కూడా ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేయకుండా ఏం చేసింది? అది పాడేది కాక దేవుణ్ణి ఎలుగుతున్న బిడ్డను, అవంశం తెలియని బిడ్డను, భక్తి తెలియని బిడ్డను నువ్వు నాశనం అవ్వదు, నువ్వు కూడా పాడవు. నీ ద్వారా సంఘము పాడైతే చూస్తూ ఊరుకొంటున్న దేవుడు పెరిగి పాడేస్తారంతేగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటండి అభిషేకం పొందినవాడండి, దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి అండి. ఏమొచ్చింది దానిలోకి? చేదైన వేరు తనలోకి రాకుండా జాగ్రత్త పడలేదు. ఈ చేదైన వేరు తెలియకుండా మొలిచేసింది. మొలిచిన తదుపరి ఏం చేసింది? సేవకుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లు చేసి పడేసింది. ఏం చెప్పాడు సేవకుడు? నువ్వు పదా, నేను వస్తా, నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయి, అది నా పని, నీ పని కాదు. నేను చేసే పని, నీ పని కాదది. ఆ మరుక్షణము కృప వెళ్ళిపోయింది. దాని తర్వాత అమాలేకులందరినీ చంపమంటే మంచి మంచి కోడెలు, మంచి మంచి ఎద్దులు, మంచి మంచి పొట్టేళ్ళు, పేరుకేమో దేవుడికి, ఇవి దేవుడికి అయితే బాగుంటాయి, పైకి దేవుని సొత్తు. ఈ రకంగా సౌలు చేదైన వేరు తనలోనికి రావటం ద్వారా
దేవుని మాటకు అనగా సేవకుని మాటకు విధేయత చూపలేక మూర్ఖుడైపోయాడు. ఏం జరిగిందో తెలుసా? కృపను ఎట్లా పోగొట్టుకున్నాడో తెలుసా? చేతుల తన ప్రాణాన్ని తన తీసేసుకున్నాడు. కృపను పోగొట్టుకుని ఎట్లుండాలో తెలుసా? కృపను పోగొట్టుకున్నాడు కృపను పొందిన వాడిని వేధిస్తూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు, బాధ పెడతా ఉంటాడు, దుఃఖ పెడతా ఉంటాడు. ఎప్పుడెప్పుడు వాడి ప్రాణాన్ని తీయాల. వాడి ఎదుగుదలను చూసి ఓర్వలేడు. ఎవడేడు? కృపను కోల్పోయిన వాడు. కృప వలన సింహాసనము తరతరాలు స్థాపించబడును అని పరిశుద్ధ లేఖనం యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ముగిస్తుంది. యెషయా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం, పేజ్ నెంబర్ 581. రైట్. కృప ద్వారా సింహాసనము స్థాపించబడును. దేని ద్వారా? కృప. ఈ కృప సౌలు కోరుకున్నది. సౌలు తర్వాత ఆ సింహాసనం స్థిరపరచబడాల్సింది. ఆఫ్ కోర్స్ ఆ కృపను కోల్పోయాడు, కృపను పోగొట్టుకున్నాడు. సింహాసనము తనతోనే అంతమైపోయింది. ఇప్పుడు బాగా వినండి. సౌలుకు దూరమైన కృప, సౌలు పోగొట్టుకున్న కృప, సౌలుకు విలువ లేకుండా కోల్పోయిన కృప ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసా? కృపను గురించిన మంచి అవగాహన కలిగిన వాడు. కొట్టి సపోర్ట్ కట్టి చేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవాది దేవుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతావు. ఈ మాటలు వింటే బ్రతుకుతావు. ఈ కృప మాట్లాడుతున్నా, ఈ కృప కలిగిన ఉపదేశం, ఈ కృప కలిగిన వాక్కు నీవు మాట్లాడుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినిన ఎడల, ఈ కృప దగ్గరికి నీవు వచ్చిన ఎడల బ్రతుకుతావు. లేకపోతే మధ్యలో తెలియదు. రైట్. చెవికి నా మాట ఆలకించుడి, మీరు వినిన బ్రతుకుదురు, నేను మీతో నిబంధన చేసేదను. నోటిట్ దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్య. హల్లెలూయా. ఎవరికి చూపాడట శాశ్వతమైన కృప? దావీదుకు చూపాడట. మరి సౌలుకు? దావీదు ముందా సౌలు ముందా? దావీదు ముందు అభిషేకించబడ్డాడా? సౌలు అభిషేకించబడ్డాడా? దావీదు దేవుని చేత ఏర్పరచబడ్డాడా ముందు? సౌలు ముందు ఏర్పరచబడ్డాడా? సౌలే. కానీ కృపను కోల్పోయిన లిస్టులో సౌలు ఉన్నాడు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు దావీదు సింహాసనం. మీరు చదివినట్లు కృప వలన సింహాసనము స్థిరపరచబడును, నిలిచి ఉంటాడు. ఆ దావీదు సింహాసనంలో నుంచి యూదా గోత్రపు సింహమైన దేవుడు యుగ యుగాలు ఆ సింహాసనం అలాగే ఉంచడానికి దావీదు సంతతిలో నుంచి వచ్చేశాడు. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. రెండు జాగ్రత్త. కృపను పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి, కానీ ఒక వ్యక్తి ఏమో కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నీ కృప తప్ప వేరొకటి లేదయా. ఎన్నున్నాయి కృప గురించి? కృప
దావీదును వెంటాడినంత కృప, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ఈ కృప కలిగిన వాక్కు నీకు, నీ తరానికి, నీ సంతతికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సౌలేమో కృపను పోగొట్టుకున్నాడు. దావీదు సంతతేమో కృప ద్వారా సింహాసనము స్థిరపరచబడింది. ఒకసారి ఆలోచించు. అందుకే ఎప్పుడు ఒక మాట పలుకుతుంటా, ఉదయం లేస్తానే నా పిల్లలపై నా చేతులు వచ్చి చేసే ప్రార్థన, తండ్రి నాకు లేని కృప నా పిల్లలకు దయచేశాను. ఆమేన్. హల్లెలూయా. ఒక సేవకుని బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రాలేదండి. నన్ను ఏవి కోరుకున్నావు నీ కృప, నన్ను ఏర్పరుచుకున్నావు నీ కృప, కానీ నా సంతతి నీ కృపను పొందుకునేటువంటి గుంపులో ఉంచావు నాయన. ఆమేన్. మీరు కూడా మీ పిల్లల నిమిత్తం చేయాల్సిన ప్రార్థన, నా కృప, నా కృప, నీ కృప ఇదిగో నా సంతతికి దయచేయ. నీ కృప లేని క్షణాలు ఏమైపోయేవారో తెలియదు. అర్హత లేని నన్ను అర్హులుగా చేసింది నీ కృప, యోగ్యత లేని నన్ను యోగ్యులుగా చేసింది నీ కృప, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నది నీ కృప. ఈ కృప నాకు, నా సంతతికి దూరం చేయొద్దయ్యా. సౌలుకు దూరం చేసిన కృప, ఇంతకు సౌలు కృపలో నుంచి దూరమైపోయాడా, కృపనే సౌలుకు దూరం అయిపోయిందా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటండి అందరూ ఒక మాట, సౌలే కృపలో నుంచి దూరమైపోయాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ పరిస్థితి, కృప గురించి అవగాహన నీకుందా? మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, ఉపవాస ప్రార్థనలు అంటున్నావు, సంఘంలో ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్తున్నావు, కానీ చేదైన వేరు నీలోనికి రాకుండా ఎందుకు నువ్వు జాగ్రత్త పడలేకపోతున్నావు? పొద్దున లేస్తే చేదైన మనుషుల మధ్య తిరుగుతావు. ఉదయం లేస్తే నువ్వు వెళ్ళే డ్యూటీలో, చేసే ఆఫీసులో, చేసే పనిలో, ప్రతి విషయంలో చేదైన మనుషులు నీకు కనిపిస్తున్నారు. అందుకే ఎందుకో ఆ చేదుతోనే సంగతి తెచ్చడానికి వెళ్తావు. మంచిది కాదు కదా చేదు. కృప సౌలును వదిలిపెట్టి పోలే, సౌలే కృపను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేని ద్వారా? చేదైన వేరు తనలో మొలవడం ద్వారా. చేదైన వేరు మొలిసింది దేవుడు చెప్పిన దైవ సేవకుని మాటను విననివ్వకుండా చేసేసి. తద్వారా ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి, చాలా శ్రేష్టమైన పాయింట్లు. సంఘాలు ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారండి. దైవ సేవకుల మీద నేరాలు మోపేవారు, దైవ సేవకుల మీద నెపములు మోపేవారు, సేవకుల మీద నిందలేసిపోయేవారు. ఇప్పుడు వాడు సంఘంలో నుంచి వెళ్ళాలంటే వాడికి ఏదో ఒకటి ఉండాలి. వాడికి నిందలేనిది ఏదో సామెత మనకి నిందలేనిది పొందే పోదంట. ఈ పొందే పోవాలంటే ఏం తిందాలా? ఏదో ఒకటి ఉండాలా నింద. ఈడు ఆల్రెడీ తెలుస్తూ ఉన్నవాడు సంఘం నుంచి వెళ్ళేలోపు ఏం చేయడు? ఎందుకంటే వచ్చేవాడు అడుగుతారు కదా, ఎందుకన్నా మందిరానికి రాలేదు? మన వాళ్ళు చాలా జాగ్రత్తలు కదా, ఎందుకన్నా మందిరానికి రాలేదు? మందిరంలో మంచిగా పనులు చేస్తుంది కదన్నా, మా కాడుకు ముందే వచ్చి పరిచయం చేస్తుంది కదన్నా, ఎందుకన్నా అని ఈయన టార్చర్ భరించలేక ఏదో ఒక తప్పు సంఘం మీద మోపాలి, ఏదో ఒక తప్పు సేవకుల మీద మోపాలి. ఏంటివి? అన్న శపిస్తాడు, అన్ని బాగున్నాయి కానీ అమ్మో అన్న మాట అంటే మాకు భయం. అంత భయపడేదాన్ని ఎందుకు జిమ్ముకులు గ్యాజెట్లు వేస్తారు సంఘంలోకి వచ్చి? నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, నాకు ఇచ్చినటువంటి ఆ వాక్ పవర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా. ఆ కృప ఉంది. ఈ నోట్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. అది వీళ్ళు వెళ్ళాలంటే ఏదో ఒక నింద సంఘం మీద వేసి వెళ్ళాలి, సేవకుల మీద వేసి వెళ్ళాలి.
ఉన్నారా వంటి వాళ్ళు? ఈ చిన్న వయసులోనే అన్ని రకాలైన అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుభవింపచేస్తున్నాడు? ఈ నింద వెనకాల రానున్నటువంటి ఆ 100 మన పీడిఫాలని అన్నారు. ఎస్ఐ చెప్పాడరా, నిందలు వస్తున్నాయి ఎప్పుడు, ప్రతి నింద ఒక 100 అన్నాడు. హల్లెలూయా. ఏం జరిగిందయ్యా అంటే, ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో ఆ రేకుసి దీనికి ఏసా చచ్చిపోయినాడు చెప్పినాడంట, బతికినోడు చంపినాడంట. విన్నారా ఇది? ఏసా చచ్చిపోయినాడు అని చెప్పేసి మైకులో పెట్టుకొని చెప్పినారంట. ఎందుకంటే అప్పుడు దేవుని చిత్రంలో బలంగా వాడబడుతున్నటువంటి దినాలు అవి. ఓయమ్మా దైవ సేవకులు చనిపోయారని చెప్పేసి ఊరు కదిలిచ్చిందంట. అప్పటికి మందిరం రేకులు వెళ్ళిపోయి మొత్తం శిథిలమైపోయిందంట. అంతా అందరు రావడం అనగలడం, అన్నా చచ్చిపోయినారని అవు చూసినాక ఊరుకోవచ్చు కదా అన్న, బతికిన దేవుని కృప అనొచ్చు కదా. అన్నగాడికి రావడం చచ్చిపోయినారు అన్న, చచ్చిన ఇంకా చంపుతున్నారు. లేదన్నా చచ్చిపోయినారు అన్నారు. అవునమ్మా కొన్ని దేవుని కృప బతికినాను అంటే అన్న ప్రార్థన చేయను, ప్రార్థన చెప్పి కూడా ఒక 100 కానిపెట్టాడు. నిన్న ఒక 100, నిన్న ఒక 100, అందరు దునికి వచ్చారంట. వచ్చిన అందరు ప్రార్థన చేపించలో 100. ఆ నింద అన్ని కలిపి ఒక 100 వస్తే ఆ 100 ఆ వేలలో నుంచి దశపాలు తీసి పక్కన పెట్టి, ఎవడు ప్రచారం చేశారు కదా, ప్రచారం చేశారు కదా, ఈయనకి తీసుకుపోయి పోయా నీవన్నీ ఆయన పాడైన పందిరాన్ని కట్టలని చెప్పేసి దాంట్లో నుంచి దశపాలు తీసి వారికి ఇచ్చాడంట. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఆ తుఫానుకు మొత్తం పాడైతే ఎలా కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికి ఎంతో శ్రమించి ఆ నాటేబుల్ పందిర రేకులు వేసుకుంటే ఆ తుఫానుకు పాడైపోతే నింద దాని కింద పడేసిన చచ్చిపోయారు. చుండి కూర్చున్న అందరూ ప్రార్థన చేపించుకోవడం 100 వారికి తోచినంత పెట్టడం. దాంట్లో నుంచి దశపాలు పక్కన తీసి వచ్చిన కానికంత మొత్తం మళ్ళా మందిరం నిర్మించుకున్నాడట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతాక. దాంట్లో నుంచి మళ్ళీ తిరిగి పనికి చేసిన వాడు నీ మందిరం మళ్ళీ మందిరం కట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడు, నింద ఒక ఘనతకు సాదృశ్యం. అది నేను నా కుటుంబం నా సేవకురాలు మోయాలని దేవుడు నిర్ణయించాడు. కానీ దావీదును శపిస్తున్నాడు. దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపమే నేను అరణ్యపాలు చేసేదా, నాశనం అవుతావని చెప్పేసి పట్ట పండు కొరికి రాళ్ళు నూతున్నాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. అక్కడ ఉన్న సేనాధిపతి అంటున్నాడు, ఒక్క మాట చెప్పు, ఈ కుక్క ఏంది నిన్ను మొదలడం ఏంటి, ఒక్క మాట చెప్పు అంటే అతడు నన్ను శపించడం ఆ శాపం ఆశీర్వాదకరంగా దేవుడు నాకు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. సంఘం పైన నిందలేసి, సేవకుల పైన నిందలేసి వెళ్ళేవారు. చేదైన వేరు ఉండలేవు. వీళ్ళకు ఏం కావాలంటే స్వేచ్ఛ భక్తి కావాలి. తెస్సలోనిక రాసిన పత్రికలో ఉండాలి. స్వేచ్ఛ రోజు చదవదు. వీళ్ళకు కట్టదిట్టమైనటువంటి భక్తి అవసరం లేదు. వీళ్ళకు ఆమేన్. అటువంటి భక్తి అవసరం లేదు. వీళ్ళకు ఇల్లు చూపిస్తారు. మేము సంఘంలో ఏదో పలానంటే ఇది ఏదో చూపిస్తారని. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నీవు చూపించుకుంటే దానివల్ల నీకు నష్టం. నిన్ను దేవుడు చూపిస్తే దేవునికి మహిమ, నీకు మహిమ కలుగుతుంది. కొన్ని చెప్పబడి చేస్తాను. నేను కనపడాలా, నేను చూపిస్తానా, నాది చూపిస్తా, నేను నాను నువ్వు నాను అంటే నాను నువ్వే, నువ్వు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్స్పోజ్ కావడం కాదండి, తగిన సమయంలో ఆయన నీ పనిని చూసి నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడైనా. ఎందుకు తొక్కులాడుతున్నావు? చెప్పాడు కదా, కడుపులో ఖచ్చితంగా పిండము ఎన్నాళ్ళు ఉండాలా? 9 నెలలు ఉండాలా? కాదు నేను 3 నెలల లోపల చూస్తుంటే చూడు.
చూడు ఎవరైతే దుస్సవికొని పోతావు. ఆ నీళ్ళ నుంచి గుడ్డును పని చేపలకి గిలిగిలి కొట్టుకుంటావు అన్నాలు. ఏంటా గిలిగుడు? అబ్బో నేను సేవ్ చేస్తాను, అబ్బో నేను పరిచయం చేస్తాను, రోజు తగ్గర తొందర బాగా కాదు రోజు గుర్తు చూసినారా ఎప్పుడైనా చేపను నీళ్ళలో నుంచి ఒడ్డు కొట్టుకొచ్చేది చూసినారా? ఏమి పోతాదో ఎవరు పట్టుకున్నామంటే ఓయమ్మ పట్టడానికి పగ్గాలేమే దానికి. ఊరి నాయన నాకు తోడు మీద ఉంటాడు. సరే ఎంత చూసావు, ఎంతసేపు కొడతావు ఎవరు చూసినా? నాకు చేపలు పట్టుకుంటే చాలా ఇష్టం, కానీ తినను చేపలు పట్టడం కూడు లేకుండా పడుతుంటే వాళ్ళకడే కూర్చుంటా. అందుకేనేమో ఏసై పిలిచినట్టు వరా ఆ చేపలు వద్దురారా, మనుషులు పట్టే చేపలు జాగ్రత్తగా చేస్తాను నన్ను తీసుకున్నాడు ఏమనిపిస్తాడు వస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుడ్డులో నుంచి ఒక చేప వచ్చి ఎగురుతా ఉంది నాట్యం అనుకుంది. భయం అలాంటి పక్కడికి పోలేదు, మళ్ళా భయం అవుతుంది. ఏం చేసిన ఆగినా ఎంతసేపు తనకలాడే. నువ్వు నీళ్ళ లేకపోతే బతుకుతావు, పేటంటే ఖచ్చితంగా తెచ్చావు. ఇప్పుడు కాకుండా ఒక 10 నిమిషాలు నీ కోసం వెయిట్ చేస్తాను. కానీ అని చెప్పేసి తనకలా డ్యాన్స్ వేసి వచ్చే పుణ్యాంక తోకను ఏమి నేనంట ఎగురు నువ్వు వచ్చే పుణ్యం డొక్కలు వచ్చేపోయిన తర్వాత అన్ని మోసుకుపోయి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మో ఎగురుతావు, ప్రారంభం అట్లే కదా ఉండేది. ఇది ఒడ్డున పడే శాప. దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు నువ్వు నిలబడలేదు. నీకై నువ్వు చూపిస్తే నీకు పోయావు బయటికి. అదిగో నీళ్ళ నుంచి బయటకు వచ్చిన ఒడ్డులో ఉన్నటువంటి చేపవు నువ్వు. నన్నాళ్ళు తనకలాడతావు, నన్నాళ్ళు నీ హయం జరుగుతుంది, జరగని. నా ప్రియ సహోదరుడా, చేదైన వెళ్ళి ఉండలేదా? ప్రార్థన చేసే వ్యక్తివి, మందిరానికి వెళ్ళే వ్యక్తివి, వాక్యాన్ని చదివే వ్యక్తివి, ఏకాంత ప్రార్థన చేసే వ్యక్తివి, ఉపవాసాలు చేసే వ్యక్తివి, అర్పణ అర్పించే వ్యక్తివి, దశభాగం అర్పించే వ్యక్తివి. ఎన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్న నేను, ఎన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్న నేను, ఎందుకు చేదైన వేరు నీలోనికి రాకుండా కాపాడుకునే విషయంలో జాగ్రత్త లేకుండా ఉన్నావు, అజాగ్రత్తగా ఉన్నావు, అశ్రద్ధగా ఉన్నావు, నిర్లక్ష్యంగా ఉన్నావు. తైలపు కొమ్ముతో సమూయేలు ద్వారా అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, రాజుగా అభిషేకించబడిన వ్యక్తి, చేదైన వేరు తనలోనికి ఎప్పుడు వచ్చిందో తెలియలేని వ్యక్తి. చేదైన వేరు నీలోనికి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడని దినాలు ఎంత గేకో జాములు లేచి ప్రార్థన చేస్తే ఏం లాభం? 3 గంటలకు లేచి స్తుతులు చెల్లిస్తే ఏం లాభం? ఈ చేతులు చేసలేకపోతే, ఈ చేతులు రాకుండా జాగ్రత్త పడలేకపోతే, నీకు తెలుసు నా చుట్టూ ఉన్నదంతా చేదు లోకం, నా చుట్టూ ఉన్నదంతా చేదైన మనుషులు తెలుసు. అయినా ఎందుకో ఈ విషయంలో జాగ్రత్త పడితే కృప నిన్ను వదిలిపెట్టిపోదు. కొట్టు చపడుకని చేశాయి. ఈ ఒక్కటి నువ్వు చేయగలిగితే తరతరాల వరకు నీకు నీ కుటుంబానికి కృప ఆవరించేస్తుంది, కృప ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు. దేని ద్వారా? చేదైన వేరు ద్వారా. కృప నుండి తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడో దావీదు గురించి, సౌలు గురించి ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకొని వచ్చాడు. కృప తెలియక కృపను పోగొట్టుకున్నాడు. కృప తెలుసుకున్న వ్యక్తి దావీదు కృపను కాపాడుకున్నాడు. అందుకే అన్నాడు, దావీదుకు చూపిన
దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు నీ పిల్లలకు చూపిస్తా. ఎప్పుడు? కృప గురించినటువంటి అవగాహన నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఊరికే కృప 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 అని అనడం కాదు. అదిగో మన బ్రీడన్ నర్సుడు కోరికి ఎవరికో మనలాగా కృపమ్మ అని పేరు పెడితే కుప్పమ్మ అని అడగ, కుప్పమ్మన కప్పమ్మన పలికేది రాక పిలిచేది రాక కృపమ్మ అని ఎవరో సంఘంలో పేరు పెడితే బాప్తిసం తీసుకున్నాక కప్పమ్మనో కుప్పమ్మను అంటారంట. కృపమ్మ అనలేరంట. కృప గురించి అవగాహన తెలియాలి. ఏదో నోటితో కృప గురించి పాడడం కాదు, కృపను గురించి ప్రార్థించడం కాదు. నీ నోట్లో నుంచి వస్తున్న కృప నీకు తెలియాలి. ఈ కృప వాక్యం నీకు అర్థం కావాలి. కాబట్టి ప్రియులారా, 7 రకాలైనటువంటి అనర్థాలలో చేదైన వేరు ఒక వ్యక్తిలో మొలిస్తే ఆ మొలిచిన వ్యక్తి 7 రకాలుగా నష్టపోతాడు. ఆ నష్టపోవడంలో ఒకటి ఏం నష్టపోతాడయ్యా? కృపను నష్టపోతాడు. కృపను పోగొట్టుకుంటాడు. కృపను కాళ్ళ తన్నుకుంటాడు. ఈ కృపను కాళ్ళ తన్నుకున్నాడు వాడు కాటికి వెళ్ళాల్సిందే కానీ కరుణామయన దేవుని దగ్గరికి చేరలేడు. ఎందుకు? కృపను కాళ్ళ తన్నుకుంటున్నాడు. నోవహు ఆయన దృష్టికి కృప పొందిన వాడాయనో. నోవహు కృప, కుటుంబము కృప పొందింది. జల ప్రళయంలో కృపను పోగొట్టుకున్న కొన్ని లక్షల మంది జల సమాధి అయిపోయారండి. ఏం పోగొట్టుకొని? కృపను పోగొట్టుకొని, కృపను కాళ్ళ తన్నుకొని ఆ కృప వాక్యం భోగిస్తున్నాడు నోవహు. నానా, జల ప్రళయం రాబోతుంది. మనుషుల పాపము అపరిమితమైంది. అందుకే ఓడ కలుగుతున్నా. నా మాటిని ఓడలోకి రండి. రక్షణ ఓడ ఉంది. యేసుక్రీస్తు ఓడ ఉంది. ఆహా, యేసే దగ్గరకు వచ్చి నీతిగా నిజాయితీగా బతకాలన్నా. ఈ లోకంలో నీతిగా నిజాయితీగా బతికితే నేను ఎప్పుడు కోటీశ్వరునయ్యేది? అదో యేసయ్యను వదిలిపెట్టి దురాశలు కలిగి పాపమనే గర్భాన్ని ధరించుకొని మరణాన్ని కని చస్తే నరకాగ్ని గుండానికి పోయేది నాకు కావాలి. అందుకే యేసయ్య దగ్గరికి రాం. ఉండు, ఎన్నాళ్ళు ఉంటావు? ఈ కృప యేసయ్యలో నిక్షిప్తమైంది. ఈ కృపను పోగొట్టుకుంటున్నావంటే యేసయ్యను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ కృప నీ కొరకు సమస్తాన్ని ధారాళంగా త్యాగం చేసి లోకానికి వస్తే ఈ కృప కోసం ఈ లోకంలో ఉన్న బంధకాలు తెంచుకోలేకపోతున్నావు. నువ్వేం క్రైస్తవు, నువ్వేం క్రైస్తవు. ఆ కృప కలిగిన దేవుడు సమస్త వైభవాన్ని నీ కొరకు నా కొరకు వదిలిపెట్టి ఈ లోకానికి వస్తే ఈ లోకంలో ఉన్న బంధకాల నుంచి, ఈ లోకంలో ఉన్న చెడు నుంచి నువ్వు వదిలిపెట్టుకొని, ఈ లోకంలో ఉన్న చెడును వదిలిపెట్టుకోలేక కృప దగ్గరికి రాలేకపోతున్నావు. నువ్వేమో దేవుడి బిడ్డ అవుతావు. నువ్వేమి క్రైస్తవు, నేను క్రైస్తవుగా అవుతావు. జాగ్రత్త. యెషయా చేదైన వేరు. తద్వారా ఏం జరిగిందయ్యా? కృపను పోగొట్టుకున్నాడు. సౌలు కృపను పోగొట్టుకున్నాడు. నోవహు టైంలో ఉన్నటువంటి ప్రజలు కృపను పోగొట్టుకున్నాడు. కానీ దావీదు సంతతికి కృప, ఆ కృప ద్వారా సింహాసనం స్థిరపరచబడింది. నోవహు సంతతి కృప ద్వారా జల ప్రళయంలో నుంచి రక్షింపబడ్డారు. ఆమె ఇప్పుడు ఆఖరి దినాలు ఎలా ఉన్నాయి తెలుసా? నోవహు దినాల్లో జరిగినట్లు, లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి లేదా? అదే చూస్తాం. అప్పుడు చూడలేదు మనకి ఏం జరిగిందో, కానీ ఇప్పుడు చూస్తాం. దేవుని చిత్రం అయితే అమ్మో నాయన ఇది చూసి భయం అవుతుంది అంటే ఎస్ఐయా నా తీసుకోవాలి ఒక మాట చెప్పు రాబిడ్డా అంటాడు. ఆమె లేదయ్యా చూడాలి. నోవహు దినాల్లో ఏం జరిగిందో నేను కూడా చూడాలంటే అది చూడటానికి నిలబెడతాను. చూస్తాం. నోవహు దినాల్లో జరిగినట్లే జరుగుతుంది.
లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది. నోవహు దినాల్లో, లోతు దినాల్లో కృపను నిర్లక్ష్యం చేసుకున్నారు, కృపను పాడు చేసుకున్నారు, కృపను కానదనుకున్నారు, కాటికి వెళ్ళిపోయారు. ఈరోజు లోకం కూడా అదే రీతిగా తయారవుతుంది. కనుక ప్రియులారా, ఇదే లోకంలో నీవు నేను ఈ కృపను కాపాడుకుందాం, ఈ కృపను పోగొట్టుకోకుండా ఉందాం. ఎట్లు వెళ్తుందయ్యా కృప అంటే, చేదైన వేరు మొలిచిన వెంటనే ఈ కృప నీ నుంచి దూరమవుతుంది. చూడండి, ఒక్క చేదైన వేరు నీలోకి వస్తే నీ తరతరాలకు రావాల్సిన కృప ఏమవుతుంది? పోగొట్టుకుంటాం, దూరం చేసుకుంటాం. కనుక రెండు చేతులు జోడి చెప్తున్నా, చేదైన వేరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ వేరు మొలవనివ్వకుండా మిమ్మల్ని జాగ్రత్త పరచుకోండి. ఆ జాగ్రత్త ఏశావు లేకుండా ఉన్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. ఆ చేదైన వేరు విషయంలో సౌలు నిర్లక్ష్యం చేశాడు, కృపను పోగొట్టుకుని చచ్చిపోయాడు. దైవ సేవకునికి వ్యతిరేకమయ్యాడు. దైవ సేవకుల్లోనే తప్పులెత్తి చూపాలని చూశాడు. సేవలు సంఘాన్ని జరుగుతున్న పరిచయంలో తప్పులెత్తి చూపించాలనుకున్నాడు, జరగలేదని పాడైపోయాడు. కానీ దావీదు సంగతి కృప పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నోవహు సంగతి కృప పొందుకున్నాడు. కాబట్టి ఈ చేదైన వేరు మనలో లేకుండా, ఈ చేదైన వేరు విషయంలో మనం జాగ్రత్త పడితే కృప నిన్ను ఆవరిస్తుంది. చేదైన వేరు విషయంలో అజాగ్రత్త వహిస్తే, చేదైన వేరు నీళ్ళు మొలిపింప చేసుకుంటే, ప్రార్థనకు వచ్చేదానివే, మందిరానికి వెళ్ళేదానివే, అన్ని చేసేదానివే. కానీ చేదైన వేరు విషయంలో నువ్వు జాగ్రత్త పడటం లేదు. కనుక ఈ చేదు నీళ్ళకి వచ్చి నువ్వు నీ కుటుంబం పొందుకోవలసిన కృపను ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అటువంటి ఎడబాటు నీకు నాకు రానివ్వకుండా ఈ ఉపదేశం ద్వారా చేదైన వేరు మనం ఆ వేరు విషయాన్ని జాగ్రత్త వహిస్తూ బతికినన్ని దినాలు చేదు మనలోనికి రానివ్వకుండా, ఈ చేదు మనలోనికి వస్తే సౌలును కృపకు దూరం చేసినట్లు, ఏశావును కృపకు దూరం చేసినట్లు నిన్ను నన్ను దూరం చేయకముందే మోకరించి ప్రార్థన చేద్దాం. ఏమని? అయ్యా, చేదైన వేరు ఏదైనా రాకుండా ఇక నుంచి నేను జాగ్రత్త పడతానయ్యా. ఈ చేదైన వేరు రానివ్వకుండా నేను జాగ్రత్త పడితే కృప నన్ను, నా కుటుంబాన్ని విస్తరిస్తుంది, ఆవరిస్తుంది అన్నావు. అట్టి కృప నాకు దయచేయండి అని మోకరించి ప్రార్థన చేద్దామా? దేవుడి ఉపదేశం మనందరి హృదయాల ఫలభరితంగా మార్చును గాక. ఈ ఉపదేశం ద్వారా అనేక బిడ్డలు ఉన్న చేదైన వేర్లు తొలగిపోవును గాక. ఆ చేదైన వేర్లు కృపకు దూరం చేస్తున్నాయి. కనుక కృపకు దూరం చేసి ఆ చేదైన వేర్లు సంఘంలో, సేవకురాల్లో, సంఘానికి వచ్చిన బిడ్డలు ఏ ఒక్కరిలో మొలవకుండా ఆ చేదైన వేర్లు కత్తరించబడును గాక. కృపకు మీరందరూ వారసులు అవుదురు గాక. ఇంటి కృప పరిశుద్ధాత్మ మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.